మైలోమా అంటే పెద్దవాళ్ళలో కనపడే ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్. సో మైలోమా అనే బ్లడ్ క్యాన్సర్లు ముఖ్యంగా ప్లాజ్మా సెల్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే బ్లడ్ క్యాన్సర్కి మైలోమా అంటాం. సో ఈ మైలోమా బ్లడ్ క్యాన్సర్కి ఒక విశిష్టమైన క్యారెక్టరిస్టిక్ ఏమిటంటే ఈ ప్లాజ్మా సెల్స్ బోన్స్ని తినేస్తాయి. సో బోన్స్కి వీక్ చేసి బోన్ మన ఒక చిన్న దెబ్బతో కూడా బోన్ ఫ్రాక్చర్స్, లేకపోతే హఠాత్గా ఏం కారణం లేకుండా కూడా బోన్ ఫ్రాక్చర్ అవ్వటం, ఇలా లక్షణాలు మైలోమాలో కనపడవచ్చు. సో బోన్స్ చాలా వీక్ అయ్యి బోన్స్ నష్టమైన వల్ల బోన్ పెయిన్, ఈ ముఖ్యమైన లక్షణం మైలోమా అనే బ్లడ్ క్యాన్సర్లో కనపడుతుంది. ముఖ్యంగా బ్యాక్ పెయిన్. 50-60 సంవత్సరం పైన ఉన్న జనాలకి బ్యాక్ పెయిన్ కంటిన్యూస్గా ఉండి రక్తహీనత, నీరసం, అల్సట ఇలా లక్షణాలు ఉంటే మైలోమా జబ్బు ఉందా లేదా ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారా మైలోమా సందేహం ఉందా అది తెలుసుకొని బోన్ మ్యారో టెస్ట్, అదేవిధంగా బ్లడ్లో ప్రోటీన్ ఎలక్ట్రోఫోరేసిస్ టెస్ట్ ద్వారా మైలోమా జబ్బు ఉందా లేదా అది కన్ఫర్మ్ చేయొచ్చు మేడం. సో మైలోమా అని ట్రీట్మెంట్ జబ్బుకి చాలా, ఇప్పుడు మైలోమా జబ్బు అంటే ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ క్యూరబుల్ లైక్ లింఫోమా ఆర్ ల్యూకేమియా, కానీ మైలోమా జబ్బు హ్యాస్ బికమ్ లైక్ క్రోనిక్ డిసీజ్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్. సో డయాబెటీస్, హైపర్ టెన్షన్కి మనం మందు ద్వారా ఎలా జీవితాంతం కంట్రోల్ పెడతాం, అదేవిధంగా మైలోమాకి కొత్త చాలా ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ వచ్చిన వల్ల జబ్బుని చాలా లాంగ్ టర్మ్ కంట్రోల్ చేసి మళ్ళీ లాంగ్ టర్మ్ తర్వాత కూడా తిరిగి వచ్చాక కొత్త మందులు వాడి మైలోమా పేషెంట్స్కి 10 years, 15 years, 20 years దాకా మనం లైఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మైలోమా జబ్బులో కూడా, మైలోమా బ్లడ్ క్యాన్సర్లో కూడా చాలా రకాల కొత్త ట్రీట్మెంట్స్ వచ్చాయి. ముందు ఓన్లీ కీమోథెరపీ ఆప్షన్ ఉండేది, ఇప్పుడు రకరకాల ఇమ్యూనోథెరపీస్, కార్టీ సెల్ థెరపీ, బై స్పెసిఫిక్ యాంటీబాడీస్, అదేవిధంగా కొత్త మోనోక్లోనల్ యాంటీబాడీస్, ఇలా నానా రకాల అత్యాధునికమైన మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ మైలోమాలో కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈ అన్ని ట్రీట్మెంట్ ఆప్షన్స్ మన తెలంగాణ రాష్ట్రంలో, మన హైదరాబాద్ సిటీలో యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో అవైలబుల్ ఉన్నాయి.